2024 మే నెల 16 నుండి 31 వరకు కన్యా రాశి ఫలితాలు. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శని బాగున్నాడు. అంటే 5 గ్రహాలు బాగున్నాయి. దాదాపు ఈ రాశికి 5 గ్రహాల వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ ప్రయోజనం ఏమిటో విశేషించి చెప్తాను నేను. ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా వ్యాధి వచ్చిందండి, వ్యాధికి మందులు వాడేప్పుడు ఏం చేస్తున్నారంటే యాంటీబయాటిక్ అని ఇస్తున్నాడు. ఆ యాంటీబయాటిక్ ఏం చేస్తుంది, ముందు ఆ రోగాన్ని పెరగకుండా ముందు కంట్రోల్ చేస్తుంది. అట్లాగే మనకు ఈ సంవత్సరం ఒక యాంటీబయాటిక్ ఒకటి వాడాల్సి వచ్చింది. ఏమిటి అంటే యాంటీబయాటిక్, ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ముస్లిమ్స్ని తొత్తుల్ని చేసుకొని మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు. అంటే మన రహస్యం, ఇంటి రహస్యం బయటికి పోయిందంటే ఇంట్లో వ్యక్తి ఎవరైనా ఒకడు అవతల వాళ్ళకి తొత్తు అయినప్పుడే మన రహస్యం పోతుంది. అట్లాగే మన హిందూ దేశం యొక్క రహస్యం ముస్లిమ్స్ ద్వారా రాబట్టి వాళ్ళకి అధికారాలను ఇచ్చి మన హిందూ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ దగ్గర మనం నీచమైన బతికాం. అది నేను కూడా ఎరగను. నాకు 80 సంవత్సరాలు. నేను పుట్టిన సంవత్సరం స్వతంత్రం వచ్చిందన్నారు. నేను పుట్టిన సంవత్సరమే స్వతంత్రం వచ్చిందన్నారు. కానీ యుద్ధం చేసి మాత్రం గెలవలే. యుద్ధం చేస్తే వాళ్ళతో గెలవలేము. ఒకప్పుడు బాణాలు కత్తులతోటే యుద్ధం. వాళ్ళు బాంబులతో యుద్ధం చేశారు. బాంబులు మన దగ్గర లేవు. కానీ రామ మంత్రంతో యుద్ధం చేసి గెలిచారు. రామ మంత్రంతో జయాన్ని పొందారు. ఇప్పుడు పాపం పెరిగింది. ఈ కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదే నడుస్తోంది. 3 పాదాలు పోయినాయి. ధర్మదేవతకి 4 పాదాల్లో 3 పాదాలు పోయినాయి. ఒక్క పాదం మీదే నడుస్తోంది. ఆ పాదం కూడా కుంటుకుంటూ నడుస్తుంది. కాబట్టి మనం ఎంతైనా జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. అందులో ఈ సంవత్సరం పూర్తిగా బాగాలేదు. ఎందుకంటే ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతోంది. ఏం చేస్తాడు, మంచివాడిని ఒక దెబ్బ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. చెడువాడిని కనుక ఒక దెబ్బ కొడితే వాడు ఏం చేస్తాడో తెలుసా, మనని చంపటం కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా 10 పోట్లు పుడుస్తాడు కత్తి పెట్టి. వాడి ఖర్చు అంత ఖర్చు. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి మన పరిస్థితి అది. కాబట్టి మన ప్రాణం ఇంకోళ్ళ చేతిలో పెట్టేశాం. ఎందుకంటే మన ధనం అంతా కూడా ఇండియాలో ఉండాల్సిన ధనం ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది. మనం ఎంతో బాగున్నాం అనుకుంటున్నాం. అట్లాగే మనమంతా కూడా ఏం చేస్తున్నాం, మన దేశంలో విద్య సంపాదించి ఎంతో గొప్ప కీర్తి గడించగలిగిన శక్తిని సంపాదించి డబ్బు కోసమని మనం అక్కడికి పోయి ఉద్యోగాలు చేసి మన శక్తిని ఇతర దేశాలకు ఉపయోగిస్తున్నాం. మన స్వదేశానికి మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఏమిటి అంటే, నీ క్షేమం నువ్వు చూడటంలే, పక్క వాళ్ళ క్షేమం కూడా చూడటంలే, శత్రువుల క్షేమం చూస్తున్నావు. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే సద్బుద్ధి కలగాలి అంటే తల్లిదండ్రుల్ని పూజించాలి, దైవాన్ని పూజించాలి. అట్లాగే ఇప్పుడు చెడు నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పుడున్నటువంటి గ్రహాల్లో మరి బుధుడు, గురువు, శుక్రుడు, శని, బుధుడు, గురువు, శుక్రుడు, శని 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు బాగాలేవు. అయితే శని సమానంగా ఉంది. ఈ కన్యారాశికి కుజుడు, రాహువు, కేతువు, రవి. కుజుడు, రాహువు, రవి, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. శని సగం మంచి చెడు సమ్మిళితంగా ఉన్నాయి. అయితే మంచి బాగుండాలి అంటే చెడును పోగొట్టుకోవాలి. కాబట్టి
ముందు ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలి. వీళ్ళకి వ్యాపారరీత్యా బాగుంది, మరి విదేశీ యానం చేయటానికి బాగుంది, వివాహాది శుభకార్యాల బాగుంది, చదువుకు బాగుంది, ఉద్యోగం బాగుంది, మరి మంచి భార్య వస్తుంది, డబ్బు నిలబడుతుంది, అన్నీ బాగున్నాయి. బాగుండింది ఏంటంటే ఒక్క కుజుడు వల్ల రోగం, జబ్బు వల్ల బాధ, రవి వల్ల అనారోగ్యం, కుజుడు వల్ల అనారోగ్యం, మరి రాహు వల్ల, కేతువు వల్ల, ఈ రెండే. రాహుకేతువులు సూర్యచంద్రులను వేధించారు. అటువంటి రాహుకేతువులు బాగాలేదు కాబట్టి రాహుకేతువులు, కుజుడు, రవి ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నట్లయితే శని ఆల్రౌండర్, నీకు ఏ పని కావాలన్నా అవుతుంది. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది, మరి గురువు వల్ల లక్ష్మి మంచి ఆదాయం వస్తుంది, నిలబడుతుంది. శుక్రుడు బాగున్నాడు. ఇవన్నీ నిలబడాలంటే కుజుడు శాంతి, కుజుడికి 7,000 జపం, కందులు దానం, రాహువుకి 18,000 జపం, మినుగులు దానం, మరి రవికి 7,000 జపం, గోధుమల దానం, కేతువుకి 7,000 జపం, ఉలవల దానం చేయాలి. నిత్యం కూడా దైవారాధన చేయాలి. ఈ శాంతులు తప్పనిసరిగా చేసుకోవాలి. కాదు ఇంకా మీ జాతకంలో జన్మ లగ్నాన్ని బట్టి బాగుంటే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. కాబట్టి మీ జన్మ లగ్న రీత్యా కూడా చూసుకోవాలి. ఇంత చూసినట్లయితే మీకు అన్ని విధాలా మంచి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల నుంచి గురువు మారటం చేత కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరిగే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీ జాగ్రత్త మీరు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే సంపాదించడం చాలా కష్టం, పోగొట్టుకోవడం బహుతీలిక. ఎందుకంటే ఎంతో కష్టపడి సంవత్సరాలు సంపాదిస్తే ఒక 10 రోజుల్లో సర్వం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమిటా అంటే నిన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఈ షేర్ మార్కెట్లో పెట్టాట, కనీసం 10 కోట్లు పోయినాయి, తినడానికి అన్నం లేదు ఇవాళ. ఏమిటా అంటే 10 కోట్లు పోయిందాగా షేర్ మార్కెట్లో ఎందుకు పెట్టాడు? కొంత పోయినప్పుడన్నా మానుకోవాలిగా, నాబోటి వాడు చెప్పే మాటలు వినాలిగా, దీనికి కొంచెం మంచిని ఆలోచించాలిగా. ఇట్లా చేయకపోవటం వల్ల చాలా నష్టపడుతున్నారు. కాబట్టి మీ జాతకాన్ని చూపించుకోమని మరీ చెప్పాల్సి వస్తుంది. నాకే ఫోన్ చేశాడు, షేర్ మార్కెట్లో 10 కోట్లు పోయినాయిట. ఏమిటా అంటే 2 గ్రహాలు బాగాలేవు. ఆ గ్రహాలకి శాంతి చేయించుకోవటానికి కాదు, తినటానికి తిండికి లేడు వాళ్ళ. ఆ గ్రహాల శాంతి ఏం చేసుకుంటాడు? కాబట్టి ముందు జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అది లేకపోతే సాముద్రికం ద్వారానే సరే మీ జాతకం చూపించుకోండి. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కుజుడు, రాహువు, రవి, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిగాక ఇది గోచారం, జన్మ నక్షత్రాన్ని బట్టి. అంటే సూర్యలగ్నం, చంద్రలగ్నం అంటారు. ఈ చంద్రలగ్నం గోచారం, సూర్యలగ్నం పుట్టిన సమయాన్ని బట్టి వస్తుంది. ఈ రెండింటి మీదే జాతకం నడుస్తుంది. కాబట్టి సూర్యలగ్నం కావాలంటే ముందు మీ తారీఖు, నెల, సంవత్సరం, టైము. అట్లా లేకపోతే మీ 2 అరిచేతుల ద్వారా సాముద్రికం, ఈ రెండింటి ద్వారా మీ జాతకాన్ని చూపించుకొని మీరు ఉన్న దోషాన్ని పోగొట్టుకొని సత్ఫలితాన్ని పొందాలి అని చెప్పడం జరుగుతుంది. స్వస్తి.